జయ వీరభద్ర కృష్ణ నమో నమ లోక మాతపిత పార్వతీ పరమేశ్వర చూస్తున్నాం కదా కలియుగంలో కర్మ సిద్ధాంతం అంటే చూపిస్తున్నాడు స్వామి. మీరు విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఇవన్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మనిషి చేసే పాపాలు, ప్రకృతి విరుద్ధంగా ఎట్లా ప్రవర్తిస్తున్నాము, అన్నిటికంటే ప్రమాదకరమైన మనిషి వైరస్ మనిషి. ఈ మనిషి లయ తప్పి గతి తప్పినందుకే పనిష్మెంట్లు ఇవి. ఎవరిని ఊగగొట్టడు భగవంతుడు, ప్రకృతి ఎవరిని ఊగగొట్టదు. మనం విచ్చిలవిడిగా తయారై కనిపించిన జీవాన్ని తినుకుంటా, కనిపించిన ప్రకృతిని నాశనం చేసుకుంటా, కొండలు గుట్టలు ఆక్రమించుకుంటా, వాగులు వంకలు అనేది ఒకటి కబ్జాలు చేసుకుంటే ఇప్పుడు కరకట్టలు అన్నీ ఎట్లా కబ్జాలు చేసి పొద్దు నీళ్ళు పోయే స్థలం లేక ఎట్లా వరదలు వస్తున్నాయి చూస్తున్నాం కదా. ఇవన్నీ మన మానవ తప్పిదాలు. అందుకే హెచ్చరికతోనే వీరభద్రుడు ఇచ్చే హెచ్చరిక నన్ను ఎవరిని వదిలేదు ఉండదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చేది రేపు వంతు ఎవరుకుంటుందో తెలియదు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి దేవాలయాల్లో, పెద్ద పెద్ద దేవస్థానాల్లో ప్రతి సంవత్సరం యజ్ఞయాగాదులు చేయండి. ప్రకృతిని శాంతింపు చేసుకుంటే మన జీవితాలు వెలుగుతాయి. తస్మాత్ జాగ్రత్త. జై వీరభద్ర.